చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. ఇంకోసారి. చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. ఇప్పుడు ఇలాగెళ్ళి ఇలా రైట్ తిరిగి అనుకోరా, ఏమవుతుంది? ఇలా వెనక్కి వచ్చాయి, ఇలా లెఫ్ట్ కి వచ్చాయి, ఇలా వెళ్ళిపో. ఈ సందు దగ్గర ఆగు. అది బిర్లా టెంపుల్ రా, లోపల ఎక్కడేసి ఉంటాడు దండబెట్టుకో. ఇలా వెనక్కి వచ్చాయి, లెఫ్ట్ కి లాగు, లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలా వెళ్ళిపో, మళ్ళీ ఇలా వెళ్ళిపో, ఇలాగొచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచకుడు సెంటర్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా చెల్లమ్మ? ఎవడ్రా నీకు చెల్లమ్మా? ఎవడ్రా నాకు అన్నా? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు రోజా గురించి పూర్తిగా తెలిసిపోయింది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఓడిపోయిన రోజా వాడిపోయిన రోజా. రోజాని మనిషిగా తీసుకుంటే ఓడిపోయింది, రోజాని పువ్వుగా తీసుకుంటే వాడిపోయింది. అది కూడా కరెక్ట్ కదా సార్. అరే ఏరా మీ జగన్ మామని ఎట్టబడిచ్చినారు? మా జగన్ మామ ఏమన్నాడు గుర్తుందా? ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. ఇన్ని చెప్పినాడు, ఒకటి కూడా చేయలే. అందుకే మా వాళ్ళంతా కలిసి ఎవరు ఓటు వేయలే. ఏరా చదువు, నువ్వే చదువు. నువ్వు చదవచ్చుగా. నేను చదవచ్చుగా. అబ్బా చదవాయ్. ఇద్దరికి రాదులే కానీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. వాళ్ళు నేను అనుకోవటం కాదు, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉంటుంది. అంటే మీరు జీవితాంతం పోలవరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ కి చంద్రబాబు పేరు చెప్పేసి దాన్ని పూర్తి చేయకుండా అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నారా? వేసేసాడు, బాగా వేసేసాడు. పాపం రానిలేప రానిలే రాని రాని రానిలే రాని రాని పాపం రానిలేప 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 రాని 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 పాపం. ఏంట్రా చెప్పు, చెప్పరా ఏంట్రా చూపు. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా అనుకున్నా. అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనోడు అనుకున్నారు, పకోడు వీడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుంది. ఎందుకు వెళ్ళావురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లోనే ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. నేను ఇప్పటి వరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్ గా మాట్లాడుతున్నాను, నేను చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి, కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన చారిటీ కార్యక్రమాలు, ఇవన్నిటి గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. సంస్థలు గాని ఇంతమంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది పొలిటీషియన్లు మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో? వాళ్ళ అన్నం తింటలేదేమో, అంటే చాలా మందికి అన్నం లేక తింటలేదు, వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో.
మీటింగ్ మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఏం చెప్పాడు? అర్జునుడు. నేను అభిమన్యుని కాదు, అర్జునుడు అంటాడు. ఆజానుభావుడు, పుట్టినా కొడుకు. అంటే అది రా. పోనీ ఆ రిపోర్ట్ అన్నా గానీ ఖచ్చితత్వం ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు? పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోళ్ళు, న్యాయం చేయలేనోళ్ళు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు? బాగా వేసేసాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను నిన్ననే మరి సింహంలాగా చెప్పుకునే వాళ్ళు సభకు వచ్చి వారి పేరు కూడా మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. మర్చిపోయేలాగా పెప్ప అన్నారు. నువ్వు సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ అమర ప్రేమ. బాబు దీని సంగతి చూడు, తీసుకెళ్ళమ్మా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, యూత్ ని ఎంటర్‌ప్రెన్యూర్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను. గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. నాకు అర్థం కాలేదు సార్. ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట, వైజాగ్ నుంచి. యాక్టివ్ పాలిటిక్స్ ముందు యు వర్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. అయ్య బాబోయ్ నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. As a young entrepreneur, would you like to give her some advice or suggestions? నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. I will take the liberty to speak on behalf of CM గారు. గుడ్డేం కాదు. మీరు దయచేసి look it up on the internet. ఆయన లైఫ్ ఒక లెసన్. There's a lot to learn for young people like you. Thank you. ఇంకోటి కూడా మచిలీపట్నం ప్రజలందరికీ కూడా చెప్పేది, మాస్క్ పెట్టుకోవడం అంటే చెవులకి ఈ దారాలు ఉంటున్నాయి, దీన్ని గొంతుకి మాస్క్ పెట్టుకుంటున్నారు. ఓహో, కరెక్ట్ కాదు. మాస్క్ అంటే కంపల్సరీ ముక్కు మూసి ఉండాలి. బ్యాక్ సైడ్ దేర్ see. నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. ఇంకోసారి నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. అది బుర్రా సార్. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. అయిపోయి. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.